ఒక బిగ్ క్యాట్ స్ట్రెంగ్త్ని అండ్ మంకీస్ యొక్క స్కిల్స్ని కలిపితే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ క్వశ్చన్కి ఆన్సరే క్లౌడెడ్ లెపర్డ్స్. ఇవి మిగిలిన బిగ్ క్యాట్స్లా కాకుండా ఎక్కువ సమయం చెట్ల మీద గడుపుతాయి. తలకిందులుగా వేలాడుతూ చెట్ల మీద తిరిగే ఈ క్లౌడెడ్ లెపర్డ్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంటర్నేషనల్ క్లౌడెడ్ లెపర్డ్స్ డే. ద క్లౌడెడ్ లెపర్డ్స్, వీటి సైంటిఫిక్ నేమ్ నియోఫెలిస్ నెబ్యులస్. ఇవి ట్రూ లెపర్డ్స్ లాగా కాదు, మిగిలిన క్యాట్స్కి డిఫరెంట్గా ఉంటాయి. అసలు వాటితో పోలిస్తే ఇది స్మాల్ క్యాటే. 1 మీటర్ లెన్స్తో 25 to 30 kg వెయిట్ వరకు పెరుగుతాయి. క్యూట్గా కనిపించే ఈ క్యాట్స్ సౌత్ ఈస్ట్ ఏషియాలోని ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్లో టాప్ ప్రిడేటర్. వీటిని మోడర్న్ సాబర్ టూత్ టైగర్స్ అని కూడా పిలుస్తారు. వీటి ఎబిలిటీస్ అండ్ స్కిల్స్తో రాబోయే కాలంలో ఇది ఇంకా పెద్దగా ఎవాల్వ్ అయ్యి మరింత అద్భుతమైన స్పీసీస్గా మారబోతుందని సైంటిస్ట్ చెప్తున్నారు. కానీ వాటికి అసలు ఫ్యూచర్ అనేది ఉంటుందో లేదో కూడా డౌటే. దానికి కారణం అభివృద్ధి పేరుతో ప్రకృతి పట్ల మనం చేసే దురాగతాలే. అడవుల నరికివేత వలన ఈ క్లౌడెడ్ లెపర్డ్స్ వాటి నివాస స్థలాలను కోల్పోతున్నాయి. ఆకర్షణీయమైన దుస్తుల తయారీ కోసం వీటిని వేటాడి వీటి చర్మాన్ని ఒలిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 10,000 క్లౌడెడ్ లెపర్డ్స్ మాత్రమే ఉన్నాయి. 2008లోనే IUCN వీటిని రెడ్ లిస్ట్లో చేర్చారు. 2018లో హౌలెట్స్ వైల్డ్ యానిమల్ పార్క్ వాళ్ళు ఆగస్ట్ 4ని ఇంటర్నేషనల్ క్లౌడెడ్ లెపర్డ్ డేగా ప్రకటించారు. ఎన్నో దేశాలలో వీటి సంరక్షణ కోసం చట్టాలు చేశారు. ప్రజల్లో వీటి గురించి అవగాహన కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్లౌడెడ్ లెపర్డ్స్ మన మేఘాలయ రాష్ట్ర జంతువు. వీటిని కాపాడుకునేందుకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో వీటిని చేర్చారు. ఇవి నివసించే అడవులు నేషనల్ పార్క్స్లా చేసి వాటిని రక్షిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఈ రోజుకి వీటి సంఖ్య ఈ రోజు కంటే ఎక్కువ ఉండాలని ఆశిద్దాం. మన తరువాతి తరాలకు జీవ పరిణామంలో వచ్చే ఇలాంటి అద్భుత జీవులతో కలిసి బ్రతికే అవకాశాన్ని కల్పిద్దాం. Subscribe to The Marvel Nature to know more about the marvelous nature.